హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, 15 ఏళ్ల క్రితం ఆంగ్ల సంవత్సరాది కానుకగా జనవరి 1, 2010లో ప్రచురించిన ఒక టెక్స్ట్ పోస్ట్ అండి. వరుస క్రమం అయితే 277. బేతాళుడి ప్రశ్నకు జవాబు చెప్పగలరా? ప్రజాభిప్రాయం అన్న నేపథ్యంలో, అందుకని ప్రజాభిప్రాయం అన్నదాన్ని బ్రాకెట్లో ఉంచాను. దాని లింక్ కూడా, టెక్స్ట్ పోస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. దాన్ని ఇప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదు గనుక మొన్న జగన్ పల్నాడు విజిట్లో ఇక కార్యకర్తల మీద కూడా కాదు, ఏకంగా జగన్ మీదే హత్యానేరం మోపి అరెస్టు చేయాలన్నంతగా తహతహలాడి చతికిలబడిన చెంబ అతడి కూటమి నేపథ్యంలో, ఈ కూటమిలో మోడీ కూడా ఉన్నాడండి. అతడు మౌనంగా ఉన్నంత మాత్రాన చెంబాకి వ్యతిరేకంగా జగన్కి సానుకూలంగా ఉన్నాడని భ్రమపడకండి. కాబట్టి కూటమి నేపథ్యంలో ఆ పీకే అన్నవాడు అనవసరంలే, పప్పు తాలింపులో కరివేపాకు అతడు, లెట్ హిమ్. నటుడు, స్క్రిప్ట్ ఇస్తే చదివి ఊగుతూ వాగేటటువంటి జస్ట్ అన్ యాక్టర్, దట్స్ ఆల్. సో లీవ్ హిమ్ ఆఫ్. నౌ ఐఎమ్ కంటిన్యూయింగ్. అప్పటి పోస్టుని నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నానండి. 5 పేజీల పోస్టు ఒకే వీడియోగా ఇస్తున్నాను. కొంచెం నిడివైన ఆసక్తికరంగానే అనిపిస్తుంది, పరిశీలించగలరని మనవి చేస్తూ. ఇది చందమామ కథల్లో బేతాళ కథల్ని అనుకరిస్తూ రాశానండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, హాయి లేదా భీతి గొలిపే ఈ బ్లాగ్ లోకంలో, అప్పట్లో అయితే బ్లాగ్ లోకం అని రాశానండి, ఇప్పుడైతే ఈ అంతర్జాలంలో, ఈ యూట్యూబ్లో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతిసారి టపాభంగం అంటే పూర్తి కాకపోవడం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తున్న ఓర్పు దీక్షలను మెచ్చుకోవాల్సిందే. కానీ ఇంతకు నువ్వు సాధించదలిచిన కార్యం లేక పరిష్కరింప చూస్తున్న సమస్య ఏమై ఉంటుందో తెలియటం లేదు. జరుగుతున్న కథ ఒకటి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అవని రాజ్యంలో జనాభా చాలా ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ధనికులని మినహాయిస్తే అత్యధికులు సామాన్య ప్రజలు. అవని రాజ్యంలో రాజు లేడు, ప్రజలే రాజులు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల పేరిట ప్రజల కోసం నిర్ణయాలన్నీ తీసుకుంటారన్నమాట. క్రమంగా అవని రాజ్యం ఆధునిక శాస్త్ర సాంకేతికతలన్నింటినీ సంతరించుకుంది. సమాంతరంగా అన్నిటిలోనూ ద్వంద్వాలు పెరిగిపోయాయి. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రజల చేత పరిపాలన, ప్రజల కోసం ప్రభుత్వం అన్నవి కాస్త మరబొమ్మల చేత పరిపాలన. అప్పుడైతే మన్మోహన్ సింగ్ని దృష్టిలో పెట్టుకొని మరబొమ్మలు అన్నానండి. ఇప్పుడు కూటమి ట్యాంపర్ దృష్టిలో పెట్టుకొని అయితే మోసగాళ్ల చేత పరిపాలన, పైవారి కోసం ప్రభుత్వం అన్న స్థితికి చేరాయి. ఈ దశలో ప్రజాభిప్రాయం ఏమిటో ఎవ్వరికీ తెలియకుండా పోయింది. సామాన్య ప్రజల అభిప్రాయాలని, ఆకాంక్షలని ప్రతిబింబించేవారు కానీ సాధనాలు కానీ లేవు. అసలు సామాన్య ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశాలు, సాధనాలు కూడా లేవు. ప్రజాభిప్రాయాన్ని రాజకీయ నాయకులు ప్రతిబింబించారు. వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అంటారు. పత్రికలు కూడా అంతే. తమకి అనుకూలమైనవి, తమకి కావలసినవే ప్రచారించి అదే ప్రజాభిప్రాయం అంటారు. ఇంతలావు బోండాన్లంటి నటి మాకు వద్దురా బాబు, మాకు ముద్దు కాదురా బాబు అంటే ముద్దుగుమ్మ కాకపోతే బొద్దుగుమ్మ అంటాయి పత్రికలు. తమిళనాడులో ఇలాంటి నమిత, ఇప్పుడు రిటైర్ అయిపోయింది ఖుష్బు, ఇలాంటి బోండా నటులు, కన్నడ తెలుగులో కూడా మాలాశ్రీనో ఎవరో, ఇంత లావు, మాకొద్దురా బాబు వీళ్ళు మెరుపు తీగలు కాదురా అంటే
ముద్దుగుమ్మలు కాకపోతే బొద్దుగుమ్మలు అంటూ వాళ్ళకి సీన్ ఇచ్చింది పత్రికలు. అలాగే ఈ శాల్తీ మాకు వద్దురా బాబు అంటే ఆవిడే ప్రపంచమేటి తొలి 100 మంది ప్రభావశీల మహిళల్లో సో అండ్ సో ర్యాంకర్ అంటాయి పత్రికల సర్వేలు. యాంటోనియో మైనోకి ఆ కితాబులు వరుసగా ఆవిడ హయాంలో 10 ఏళ్లలో కనీసం 8 సార్లు వచ్చింటుందండి ఆ అవార్డు. గెలవకపోయినా ఎల్లో రేటింగులు పొందే క్రీడాకారిణులు లైక్ సానియా మీర్జా ఈ పత్రికలు నిలబెట్టిన బొమ్మలు. పోనీ ఎన్నికలలో ప్రజలు తమ అభిప్రాయం వెలిబుచ్చవచ్చు అంటే ఈవీఎంలు ఆ అవకాశం ఇవ్వరు. ఈ పోస్ట్ 2010 నాటిదండి. అప్పటికే ఈవీఎంల గురించి చెప్పాను. 2004 నాటికి నేను బ్లాగ్ తెరవలేదు కాబట్టి దాని గురించి అనలేదు. 2009 నాటి నుండి అవి ట్యాంపరింగ్ అంటూనే ఉన్నాను. ఇటీవల 2004 కూడా ట్యాంపరింగ్ అనే వార్తలు విన్నాను. కాబట్టి ఈవీఎంలో ఆ అవకాశం ఇవ్వరు. అధినేత్రి ఆజ్ఞానుసారం లేదా డ్రామోజీ అతడి వేశ్యావంశ సంజాత వంశ పారంపర్య గూఢచార ఏజెన్సీ సిఐఏలను సైతం తమ ఏజెంట్లుగా చేసే ప్రపంచాన్ని చుట్టిన ఏజెన్సీ దాని ఆజ్ఞానుసారం ట్యాంపర్ చేయబడతాయి. ఇక్కడ డ్రామోజీ అభిప్రాయమే జనంపై రుద్దబడుతుంది. టీవీ చర్చలతో ప్రజాభిప్రాయం బయటకు వస్తుందా అంటే చర్చల్లో సంధానకర్తలు సమీక్షకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చి మరీ తమకు నచ్చని అభిప్రాయం చెప్పవచ్చే వారిని బలిగొర్రెలని చేస్తున్నారు. తమకు ఇష్టమైన అభిప్రాయాలకి జై కొట్టిస్తున్నారు, లేదంటే చెప్పులతో తన్నుకుంటున్నారు. పోనీ జనాలంతా పొలోమని రోడ్డెక్కి ఉద్యమాలు ధర్నాలు చేద్దామన్నా రోజు కూలీలు పుచ్చుకొని గుంపులుగా వచ్చి ఈ ఉద్యమానికి సంబంధించని జీతగాళ్ళు వచ్చి కలుస్తున్నారు. అందులో ఎవరి గోల వారిది. కూలీకి వచ్చిన వాళ్ళు కొందరు, పనిలో పనిగా ప్రత్యర్థుల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళు కొందరు, వీలైతే జేబులు మెడల్లో గొలుసులు లూటీలు చేద్దామని వచ్చేవాళ్ళు కొందరు. రోడ్డు ప్రక్కనున్న బైకులు దుకాణాలు ధ్వంసము లూటీ చేయడాలు, లులు మార్కెట్ని లూటీ చేసినట్టు లూటీలు చేయడానికి వచ్చేవాళ్ళు కొందరు. దాంతో నిజమైన సామాన్యుడు ఇంట్లో కూర్చుంటే పెయిడ్ పీపుల్ ఉద్యమాలు చేస్తున్నారు. అందుచేత అవని రాజ్యంలో అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదు. కొన్ని నిరాహార దీక్షల ద్వారా ప్రజాభిప్రాయం చెబుదామంటే ప్రభుత్వం ఎలాగూ ఆసుపత్రుల్లో బలవంతంగానైనా చేరుస్తుందని తెలిసి నిరాహార దీక్ష చేస్తున్నారని వ్యతిరేక వర్గం వాళ్ళు చెబుతున్నారు. ఇలాగూ ప్రజాభిప్రాయం తెలియకుండా పోతుంది. పోనీ ఎస్ఎంఎస్ పోల్స్తో ఓటింగ్ పెడదామా అంటే ఒక్క క్లిక్తో ఎన్ని సందేశాలైనా పంపవచ్చు. ఏవి నిజమైనవో ఏవి పకడ్బందీగా పంపబడినవో ఎవరికీ తెలియదు. అంతర్జాలంలో యూట్యూబుల్లోనూ మరో గొట్టాల్లోనూ సెర్చ్ రేట్లు చెప్పుకుందామన్నా వాటి గురించి విశ్లేషణలు చెప్పేది మీడియాకి సోదరుల వంటి వాళ్ళే. జనాలకి తాము చేసిన క్లిక్ మాత్రమే తెలుస్తుంది కానీ అవని రాజ్యంలో అత్యధికులు ఏ క్లిక్ ఇచ్చారో ఎవరికి తెలుసు? విసన్న చెప్పిందే వేదంలాగా మీడియా చెప్పిందే వేదం. బ్లాగ్ లోకాల్లో అంతర్జాతంలో టపాలను కామెంట్లను లెక్కిద్దామన్నా 10 మంది కాకపోతే మరింతమందిని ఆయా సందర్భాలలో జీతానికి పెట్టుకుంటే 24/7 24 గంటల పాటు ఒక్కొక్కరు లెక్కకు మిక్కిలి బ్లాగులు సృష్టించవచ్చు, టపాలు రాయవచ్చు. టపాకి థంబ్నెయిల్కి సంబంధం లేకుండా కూడా వీక్షకుల్ని ప్రభావపరచవచ్చు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ప్రొఫైల్ నాట్ ఫౌండ్గా ఇతరుల టపాలలో కామెంట్లు రాయొచ్చు. అజ్ఞాతల పేరుతో నానా లింకులు ఇవ్వవచ్చు. ఎటు ఆ లింకుల్లో తమకు జీతం ఇచ్చే యజమానులు తమ అభిప్రాయాన్నే ఉంచుతారు. ఈ జీతాల జీవులు యజమానుల అభిప్రాయాన్నే ప్రజాభిప్రాయంగా చెల్లించేస్తారు. ఇక అవని రాజ్యపు అధినేతలు అధినేత్రులు కోర్ కమిటీలు బోర్ కమిటీలు వేసి చర్చలంటారు.
సమీక్ష సమావేశాలు అంటారు. ప్రజాభిప్రాయం పేరిట పార్టీ ప్రతినిధులతో మాట్లాడామంటారు. ఎవరికి వాళ్ళు తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అంటారు. ఓ విక్రమార్క మహారాజా, విన్నావు కదా? ఈ దశలో అసలు నిజమైన ప్రజాభిప్రాయం ఏదో తెలుసుకోవడానికి ప్రామాణికం ఏది? సామాన్య ప్రజలు తమ అభిప్రాయం చెప్పడానికి వేదిక ఏది? అందులో మెజారిటీ అభిప్రాయం ఏదో నిర్ధారించడానికి ప్రామాణికం ఏది? వెలువడుతున్న ప్రజాభిప్రాయాల్లో ఏది నిజం, ఏది అబద్ధం? ఈ ప్రశ్నలకు తెలిసి జవాబు చెప్పకపోయావో నీ తల 1000 ఒక్కలవుతుంది. మౌనభంగం చేశావో నేను చెట్టెక్కేస్తా. గంభీరంగా ముగించాడు బేతాళుడు. ఆనందంగా నవ్వాడు విక్రమాదిత్యుడు. బేతాళా, అప్పుడెప్పుడో బంధుత్వం మెరుగరాని కథ చెప్పావు. నేను జవాబు చెప్పలేక మౌనం వహించాను. అయినా చందమామ పుణ్యమా అని, ఇదిగో ఇలాంటి బ్లాగర్లు యూట్యూబర్ల పుణ్యమా అని ఇప్పటికీ కథలు చెబుతూనే ఉన్నావు. ఇన్నాళ్లకు మళ్ళీ నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. కాబట్టి తెలిసి జవాబు చెప్పకపోవడం అన్న ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వు నాకు లొంగిపోక తప్పదు అన్నాడు. బేతాళుడు కూడా ఆనందంగా నవ్వేసి తిరిగి చెట్టెక్కిపోయాడు. బ్లాగు మిత్రులారా, ప్రియ పుత్రీపుత్రులారా, ప్రియ యూట్యూబర్లలారా, బేతాళుడి ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. మీకు తెలిస్తే చెప్పగలరా? ప్రశ్నల సంగతి పక్కన పెడితే 2009 మన సమస్యల్ని మన కళ్ళకి కట్టినట్టు చూపెట్టింది, పరిస్థితుల్ని ప్రదర్శించింది. 2010 పరిష్కారాలని ప్రసాదించాలని ఆశిద్దాం. ప్రజలందరికీ సమస్యల్ని అర్థం చేసుకునే ఓపిక, అవగాహన తెచ్చుకునే సహనం కలగాలని మా ఆకాంక్ష. ప్రజలందరికీ సమస్యల పరిష్కారానికై కావలసిన ఆలోచన, సంయమనం కలగాలని మా ఆశ. అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఇలా ముగించానండి అప్పటి టెక్స్ట్ పోస్ట్. ఇప్పుడు దాని కొనసాగింపు చెబుతున్నాను. 15 ఏళ్లుగా ఈ నకిలీ కణిక వ్యవస్థ చేసినటువంటి గూఢచర్యం, కుట్ర, 330 ఏళ్లకు పైగా జనబాహుళ్యంలో చొప్పించిన అధర్మపుట ఆలోచనలు, డబ్బుతో అన్నీ చేయొచ్చు, ధర్మమా తొక్క, కర్మఫలం అనుభవించడమా తొక్క, ఇన్స్టెంట్ రిజల్ట్ని చూస్తూ దూరదృష్టి లేకుండా, దూరదృష్టి ఉంటే ఎప్పుడో ఈ కుట్రదారు పట్టుబడి ఉండేవాడు. అది లేకుండా సమాజాన్ని, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐఎమ్ సేయింగ్, దట్స్ వై దిస్ వార్ ఈజ్ అప్లికబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అన్ని దేశాలు ఇందులో భాగస్థులే. అన్ని సమాజాల్లో ఉన్నటువంటి సామాన్యులు, అన్ని దేశాల్లో ఉన్న సామాన్యులు మన దేశపు సామాన్యులతో, మన రాష్ట్రపు సామాన్యులతో సమానమే. ఇవే బాధలు, ఇవే సమస్యలు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పెత్తందారులకి పేదవారికి మధ్య మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో ఎప్పుడో గెలిచాం. ఇప్పుడు చేస్తోంది ప్రదర్శన మాత్రమే. చిన్న కథాంశమైతే షార్ట్ ఫిల్మ్, కొంచెం పెద్దదైతే సినిమా, ఇంకా పెద్దదైతే వెబ్ సిరీస్, ఇంకా పెద్దదైతే 198 ఎపిసోడ్ల మహాభారతం వంటిది. కాబట్టి ఈ ఎక్స్పోజ్, ఇట్స్ ఎ లాంగ్ వన్ అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ యాంగిల్స్, దట్ టు డిఫరెంట్ యాంగిల్స్. ఇలా విభిన్న కోణాలలో ద్వంద్వాలతో సంతరించుకుని బలిసి ప్రపంచాన్ని బాధించిన ఈ రాక్షస పెర్వరిస్ట్ గూఢచర్య ఏజెన్సీ, దాని కుట్రలను ఎక్స్పోజ్ చేయడం 15 ఏళ్లుగా చేస్తూ ఉంటే మా ఆకాంక్ష ఫలించి దీన్ని అర్థం చేసుకోగల వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టే కూటమి కుట్రలు ఇప్పుడు బాగా అవగతమవుతున్నాయి, ఎదుర్కొంటున్నారు. కాబట్టే ఇలా పెట్టుకొని అని చంబా ఏదో భార్య వంక పెట్టుకొని ఏడ్చాడు. కాబట్టి నేను ప్రియ పుత్రీపుత్రులందరినీ
విజ్ఞప్తి చేస్తున్నాను. చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ spread my videos. Thank you very much.